అమెరికా సంబంధం అంటే చాలామంది ఎగిరి గంతేస్తారు. డాలర్లలో సంపాదన అంటే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు. ఎన్ఆర్ఐ సంబంధాల కోసం ఎన్ని కష్టాలైనా పడుతుంటారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఇవన్నీ చేస్తుంటారు. కొన్ని జంటల్లో అది నిజమైన, కొన్ని సంబంధాల్లో మాత్రం ఆనందం మూన్నాళ్ళ ముచ్చటవుతుంది. పెళ్లి చేసుకొని అమ్మాయి అత్తారింటి గడప తొక్కిన తర్వాత అసలు విషయం బయటపడుతోంది. అల్లుడు విదేశాల్లో ఉంటాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకున్న పేరెంట్స్ మోసపోతున్నారు. టాలెంట్ ఉన్నవాడికి అమెరికా అల్టిమేట్ కంట్రీ. అందుకే అమెరికా పెళ్లికొడుకు అంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. ఇష్టాన్ని క్యాష్ చేసుకుంటూ కొందరు పెళ్లికొడుకులు, పెళ్లికూతుళ్లు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ప్రతి 100 ఎన్ఆర్ఐ పెళ్లిళ్లలో 10% సమస్యల్లో ఉంటున్నాయని హైదరాబాద్ పోలీసులు వివరిస్తున్నారు. ఎన్ఆర్ఐ అబ్బాయిని అల్లుని చేసుకునేందుకు తాహతకు మించి కట్నం ఇస్తున్నారు వధువుల తల్లిదండ్రులు. ఇంకా అమ్మాయి చదువు, అందం లాంటి విషయాల్లో అబ్బాయి కంటే కాస్త వెనక ఉన్నా చాలు, కట్నం బరువు పెరగాల్సిందే. కూతురు విదేశాలకు వెళుతోందన్న ఆనందం తల్లిదండ్రులను అడిగినంత కట్నం ఇచ్చేలా చేయిస్తోంది. పెళ్లికొడుకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొన్ని సందర్భాల్లో పెళ్లికొడుకు వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా చెప్పింది నమ్మేస్తున్నారు. తీరా పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన తర్వాత మోసపోయామన్న వాస్తవం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయి తీవ్ర మానసిక వేదనకు లోనవుతోంది. ఎన్ఆర్ఐ పెళ్లిళ్లపై ఫిర్యాదులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యలు మొదలుపెట్టింది. హైదరాబాద్లోని బుద్ధ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్ఆర్ఐ అబ్బాయిలను అల్లుడుగా చేసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఇందులో చర్చించారు. ఏది ఏమైనా సమస్యలను ముందుగా అంచనా వేసుకుని మానసికంగా సిద్ధమై ఎన్ఆర్ఐ మ్యాచ్ను ఓకే చేయడం మంచిది. అమెరికా వెళితే గొప్ప లైఫ్ ఉంటుందనే మాట వాస్తవమే. అయినా నాణ్యానికి రెండో వైపు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్వదేశాల్లో పెళ్లిళ్ళు, విదేశాల్లో విడాకులు, ఫారెన్ మ్యారేజెస్ మీద ఇవాళ మనం చర్చిస్తున్నాం. సో దీంతో మనకి పాల్గొనడానికి ప్రముఖ మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న గారు ఉన్నారు. అలాగే డివి కోటిరెడ్డి గారు, ఈయన అవినాష్ రెడ్డి మ్యారేజెస్ బ్యూరో నుంచి వచ్చారు. అలాగే సంధ్య గారు, POW అధ్యక్షురాలు మనతో ఉన్నారు. ముఖ్యంగా నమస్తే మేడం. నమస్తే. సో ఇవాళ మనం చూస్తున్నాం, సో స్వదేశంలో పెళ్లిళ్ళు, విదేశాల్లో విడాకులు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలా రీజన్సే ఉంటాయి. ఇప్పుడు 100కి 10% అంటున్నాం, కానీ ఖచ్చితంగా దానికంటే ఎక్కువగానే ఉన్నాయి. అంటే కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు, కొంతమంది బయటకు రావట్లేదు. సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అసలు విదేశాల్లో పెళ్లిళ్ళు అనగానే ఎగిరి గంతేసే రోజులు ఇంకా ఎప్పుడు ఆగిపోతాయి అంటే ఏం చెప్తారు? సరే, ఇవాళ పిల్లలంతా విదేశాల్లో ఉన్నప్పుడు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నప్పుడు అబ్బాయిలు అక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. విదేశాల్లో జీవించడం అనేది కొనసాగినంత వరకు పెళ్లిళ్ళు ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే విదేశీ సంబంధాలు అనగానే వాళ్ళ స్వభావాలు, గుణగణాలు, వాళ్ళ కుటుంబాలు, మంచి చెడు ఏమీ ఆలోచించకుండా ఎగిరిగంతేసి ఇస్తే బిడ్డల తర్వాత ఎటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో తల్లిదండ్రులు ఆలోచించాలి, అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే విదేశాల్లో ఉన్న అబ్బాయిల్ని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని సోషల్ సెక్యూరిటీ నంబర్లు కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీస్ కానీ, పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ తీసుకోవడం తప్పులేదు. కానీ అల్లుడు అనగానే అవన్నీ అడిగితే బాగుండదు, అతను హర్ట్ అవుతాడేమో, లేదా వాళ్ళు అసలు మామూలుగా అన్ని మర్యాదలు మంచిగా చేసి వంగొంగి మర్యాదలు చేసినా వణుకుతూ గడగడలాడుతూ మర్యాదలు చేశారా లేదా అని చూస్తారు. అంటే మంచిగా స్టేబుల్గా ఉండి మర్యాదలు చేయకూడదు. గడగడలాడుతూ మర్యాదలు చేస్తే అది బాగా పెళ్లి చేసినట్లే, ఆడపిల్లవాళ్ళు వినయంగా ఉన్నట్లే. ఉన్నాయండి, మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. అంటే సో ఇలాంటి ఇష్యూస్ ఇంకా ఇక్కడ ఉన్నా అవి అక్కడికి వెళ్ళాక కూడా కొనసాగుతాయి. ఎందుకంటే పిల్లలు అక్కడ ఉన్నా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ని వెంటాడుతూ ఉంటాయి పెళ్లిలో జరిగిన పద్ధతులు, మంచి మర్యాద, గొడవలు, కట్న కానుకలు,
చిన్నవి పెట్టారు, పెద్దవి పెట్టారు, మంచి పెట్టారు, చెడ్డవి పెట్టారు. మీరు చెప్పేవన్నీ ఇక్కడ సంబంధాలు చేసుకున్న వాళ్ళని ఇక్కడ ఉంటున్న వాళ్ళకి నిజంగా ఆపాదించడం కరెక్టే. ఇది ఒక అంశం అండి, ఇది ఒక అంశం. అంటే ఇత్యాది అంశాలు అక్కడికి పిల్లలు వెళ్ళినా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. రోజు స్కైప్లు ఉంటాయి, రోజు ఇమోలు ఉంటాయి, రోజు వాట్సాప్లు ఉంటాయి. చాలా లైవ్ కమ్యూనికేషన్. ఒకప్పుడు లాగా నెలకో ఉత్తరం, సంవత్సరానికో 6 నెలలకో ఉత్తరాలు రాసుకునే స్థితి వాళ్ళు లేదు కాబట్టి లైవ్ కమ్యూనికేషన్ ఉంటుంది. హాట్స్పాట్ లో వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. ఇది ఒక అంశం. ఇక 2, అక్కడికి వెళ్ళాక ఇక్కడ విడాకులు అంటే చాలా తతంగాలు ఉన్నాయి. బోల్డ్ అంత అడుగుతారు. ఎందుకంటే ఇక్కడున్న మ్యారేజ్కి వివాహ చట్టాలు ఉన్నాయి, విడాకుల చట్టాలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళే వరకు అక్కడ నివసిస్తున్న వాళ్ళు 6 వారాలు విడిగా ఉంటే విడాకులకి గ్రౌండ్ ఉంది. 6 వారాలు విడిగా ఉంటే చాలు. అట్లాగే అక్కడ ఒక రాష్ట్రానికి చాలా తేడాలు ఉన్నాయి. విడాకుల చట్టాలకు సంబంధించి స్టేట్ లాస్ ఉన్నాయి. మన వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు మా అల్లుడు అనే తప్ప అక్కడున్న పరిస్థితి ఏంటి, అక్కడున్న చట్టాలు ఏంటి, వాటి పట్ల అవగాహన కల్పించాలని కూడా తెలీదు. ఊరికే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండు, మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉండు, మీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండు అంటే ఎగురుకుంటూ వెళ్తుంది. అమెరికాలో నేను ఇంకో రాష్ట్రంలో మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి సరదాగా 2 నెలలు ఉండి రమ్మంటున్నాడు మా ఆయన అని. ఆమెకు తెలీదు. 2 నెలలు పంపించాక ఆ తర్వాత వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి విడాకులు నోటీస్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అసలు అక్కడున్న అటార్నీని పెట్టుకోవడానికి ఈ అమ్మాయికి శక్తి సరిపోదు. చాలా ఎక్స్పెన్సివ్ అడ్వకేట్స్ ని చేయాలంటే. ఇట్లా అనేకం ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక రకం కాదు. కాబట్టి మీరు ఇందాక అన్నారు కదా ఇక్కడ పెళ్లిళ్ళు అక్కడ విడాకులు అని. అవే కాదు, పుట్టింటికి పంపించాక ఎగురుకుంటూ వస్తారు. అందరినీ వదిలి వెళ్ళి ఆ దిగులతో ఉంటారు కదా, చక్కగా వచ్చేస్తారు. తెలీదు, హిడ్డెన్ ఎజెండాలు తెలీదు, వస్తారు చక్కగా. వచ్చాక విడాకుల నోటీస్ వస్తుంది. ఆ తర్వాత ఆమెకి 6 నెలలో 1 year ఉంటుంది. డిపెండెంట్ వీసా, H4 వీసా మీద వెళ్తారు. ఆ తర్వాత ఆ స్టేటస్ రద్దు అయిపోతే అది రద్దు చేసేస్తారు కూడా అబ్బాయిలు కొన్ని చోట్ల. రద్దు అయితే విడాకులు నోటీస్ అయితే అందుకుంటారు, కానీ అక్కడి నుంచి తిరిగి కంటెస్ట్ చేయడానికి వీళ్ళకి వీసా పర్మిట్ ఉండదు. అంటే H4 మీద ఇక్కడ నుంచి తిరిగి వాళ్ళు అక్కడికి వెళ్ళి, అంటే ఒక విడాకులు నోటీస్ అందుకున్న వాళ్ళకి తిరిగి దాన్ని కంటెస్ట్ చేసే హక్కు అయితే ఉంటుంది కదా, అవకాశం అయితే ఉండాలి కదా. అదే ఇక్కడైతే ఉంటుంది కదా. ఆ అవకాశాన్ని కోల్పోయి, కంటెస్ట్ చేసే అవకాశం కోల్పోయి ఎక్స్ పార్టీ డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కోటిరెడ్డి గారు, సో చూస్తున్నాం మేడం, చాలా సందర్భాల్ని మనకి చెప్పారు. సో వీటిలో ముఖ్యంగా అసలు ఫారెన్ మ్యారేజెస్ అంటే ముందుగా గుర్తొచ్చేది మ్యారేజ్ బ్యూరోస్. మీరు ఇంతకుముందు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతుండడం మేము విన్నాము. 500కు పైగా అమ్మాయిల్ని మీరు పెళ్లిళ్ళ ద్వారా పంపించారు విదేశాలకి. ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పాము 100 పెళ్లిళ్ళు అయితే దాంట్లో 10% ప్రాబ్లమ్స్ లో ఉన్నాయని చెప్తున్నారు. దానికంటే ఎక్కువగానే ఉన్నాయని రెడ్డి అన్న గారు కూడా అన్నారు. అది ఎక్కడ వస్తుందంటే మెయిన్ ఊరికే అమెరికాలో వాళ్ళు ఎవరైనా ఉండి లేకపోతే అమెరికా మ్యాచ్ అనగానే తను అన్నట్టు ఇంకే వేరే ఏం చూడకుండా నేరుగా సంబంధం ఓకే చెప్తుంటారు. అట్లా కాకుండా మేమేం చేస్తామంటే మా అప్లికేషన్ 250 కాలమ్స్ ఉంది. అక్కడికి పోతే ఎట్లా ఉంటుంది, ఆ వీసా అసలు వస్తుందా లేదా, ఆడకపోతే రెగ్యులర్గా జాబ్ చేయాలి. ఖచ్చితంగా ఏ వీసా మీద ఉంది దాని మీద. ఇప్పుడు గ్రీన్ కార్డు ఉంది, గ్రీన్ కార్డు మీద వీసా, డిపెండెంట్ వీసా వస్తుందా కదా, H1 ఉంటే ఎప్పటి వరకు ఉంది అది. ఇవన్నీ ముందు అప్లికేషన్ క్రెడెన్షియల్స్ వరకు ఎంక్వైరీ క్రెడెన్షియల్స్ వరకు అసలు వీసా ఏ విధంగా వస్తుంది, అక్కడ ఎలా ఉండాలి, ఓకే అది ఓకే. బట్ అసలు అబ్బాయి ఎలాంటి వాడు, అది ఎట్లా ఉంటుందంటే అంతకుముందు ఎక్కడెక్కడ ఉన్నాడు వాళ్ళని ఎవరినైనా పంపించి ఎంక్వైరీ చేయించుకోవాలి. ఊరికి ఒక మ్యాచ్ అనగానే అట్లా ఏం లేదు, రిఫరెన్స్ రాయించుకుంటాం. నేను ఇక్కడ చూసాను మీ అప్లికేషన్ లో ఎంక్వైరీస్ వాటికి మా బాధ్యత కాదు అని రాశారు ఇక్కడ. అవునండి, రైట్. బట్ దీంట్లో సేమ్ టైం వాళ్ళ రిఫరెన్స్లు కూడా ఉన్నాయండి. ఒక 20 వాళ్ళ పేరెంట్స్ నుంచి 7 తరాలు ఉన్నాయి, వాళ్ళ తాతల దగ్గర నుంచి ఉంది. అట్లనే వాళ్ళు US లో ఉంటే ఏ అడ్రస్ లో ప్రీవియస్ లో ఏమేమి జాబులు చేశారు, ఏమేమి అడ్రస్ లో ఉన్నారు, ఎక్కడ వరకు ఉంది, అది కూడా తీసుకుంటాం. అట్లనే ఎప్పుడు మేము వాళ్ళతో ఉండలేం కదండి. కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి గ్యాదర్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాం. బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది మీరు చేయరు, వాళ్ళు చేసుకోవాలి. చేసుకునే దానికి ఎవరెవరు అనేది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. వీళ్ళంట కనుక్కోండి ఈ రిఫరెన్స్ లో ఉంటారు. మీరు కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకోవాలండి, అమ్మాయిలు తీసుకోలేరు పాపం. అది ఖచ్చితంగా సోషల్ సెక్యూరిటీ నంబరు, అదే కాదమ్మా ఇప్పుడు ఏం పాస్పోర్ట్ డీటెయిల్స్ మీరు తీసుకోవాలి. వాళ్ళ అమ్మాయి వాళ్ళు అడగలేరండి. ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ నెంబర్ ఇచ్చినట్టు దీనికి కూడా ఆధార్ నెంబర్ పెడితే అసలు పోతుందమ్మా.
అసలు ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఆధార్ నంబర్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చే కదా చేసుకునేదండి. అక్కడి నుంచి ఇక్కడ ఆధార్ నంబర్ తో మన వాళ్ళు ఏం చేయలేరండి. ఇక్కడ ఆధార్ నంబర్ పెట్టుకుని ఏం చేయలేరు. వాడు అసలు అక్కడ నుంచి రాలేరాడు. మ్యారేజ్ అయిందా లేదా లేకపోతే అంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టు క్రెడెన్షియల్స్, ఆధార్ కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ పేపర్ కి సంబంధించిన ఆధారాలు మనిషిని ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్ గా వెళ్ళి కలవాలండి. అందుకనే మేము ఈ మధ్య ఆటా తెలంగాణకి వీటికి అన్నిటికీ మ్యాట్రిమోనీ తరఫున మేమే స్పాన్సర్ చేసి అక్కడ పెద్ద ఈవెంట్స్ చేసామండి. అంటే ఎట్లా అంటే ఇక్కడ ఇండియాలో ఉంటే ప్రతి అబ్బాయిని అమ్మాయిని మేము చూసే పెళ్లి చేస్తామండి. అదే అక్కడ ఉండే వాళ్ళు వీసా ప్రాబ్లం ఉండొచ్చు, జాబ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొన్నిసార్లు రాలేరండి. అందుకని మేమే వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ, మా క్లయింట్స్ అందరినీ అక్కడికి పిలిపించుకున్నాం. వాళ్ళకి వర్క్ షాప్ లాంటిది చేస్తారు రిటర్న్ గా. సో చూస్తున్నాం మనం మ్యారేజ్ బ్యూరో వాళ్ళు, అంటే వాళ్ళు చేసేది ఏంటి అంటే సంబంధాలు కుదర్చడం. వాళ్ళు కూడా ఏవి చెప్తారు పాడవాలి అని అయితే వాళ్ళు కోరుకోరు, తెలిసిన విషయమే. కానీ ఎంతవరకు వాళ్ళు చేయాల్సిన బాధ్యత నిర్వహిస్తున్నారు అంటే పూర్వఫలాలు కొంతమంది దాచే వాళ్ళు ఉంటారు. అంటే ఈ రోజు కోటిరెడ్డి గారిని కూర్చోబెట్టి ఆయన గురించి చెప్పడం కాదు, కానీ కొంతమంది పెళ్లి చేయడమే ముఖ్యం కాబట్టి, వాళ్ళ మోటివ్ డబ్బులు రావడం కాబట్టి కొన్ని దాచడం జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఎన్నో ఇరుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 100 కాదు కానీ 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలి. అది తల్లిదండ్రులు బంధువులు అనుకుంటే ఇంకా 1000 అబద్ధాలు చెప్పి మ్యారేజ్ బ్యూరో. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు సరే ఎవరిని అడుగుతారు, ఒక సంబంధం వస్తుంది, ఆ సంబంధంలో మీ నాన్న ఎవరు, మీ పెద్దనాన్న ఎవరు, మీ చిన్నాన్న ఎవరు అడుగుతారు. కానీ వాళ్ళు వెరిఫై చేసేటువంటి యంత్రాంగం వాళ్ళ దగ్గర ఉండదు, అంత ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు చెప్పేది నోట్ చేసుకోవడం తప్ప వాళ్ళేమీ ఎంక్వైరీ నోట్ చేసుకొని చెప్తారు. అయ్యా నేను బరాక్ ఒబామా దగ్గర రైట్ హ్యాండ్ గా ఉన్నాను, మొన్నటి వరకు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాను అని చెబితే అదే రాసుకుంటారు. కానీ బరాక్ ఒబామా అని ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర ఏం చేస్తాడు ఈయన అనేది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకంటే ఈయన చెప్పినంత మాత్రాన ఆయనకి లేదు, వాడికి ఎక్కడో పాకిలోనో పెట్రోల్ పంపులో పార్ట్ టైం చేసుకొని H1 వీసాలో పోయి వాడికి వచ్చే $3,000 $2,000 అదే లేదా $500 అక్కడ ఇక్కడ 2 దగ్గర పని చేసుకునే అతన్ని వీడికి వచ్చి ఏం చేస్తాడు, చేతిలో చైన్ ఉంటుంది, మెడలో చైన్ ఉంటుంది, అది వచ్చేసి నేను $10,000 వస్తాయి ఫలానా పెద్ద కంపెనీలో పనిచేస్తానంటే నమ్మాల్సిన విషయం. అందులో చాలా సార్లు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి అబద్ధం అడ్రస్లు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అదే కాకుండా ఇంకోటి, ఈ అబ్బాయి అక్కడ నుంచి వచ్చే ఉద్యోగం చేసి ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పడమే కాకుండా ఆ అమ్మాయికి నేను తీసుకెళ్తే, ఇప్పుడు వీడికేమో డిగ్రీ ఫెయిల్ అయి ఉంటాడు 2 సార్లు, అక్కడేదో జాయిన్ అయ్యి ఏదో బార్లోనో పబ్లోనో పని చేస్తూ ఉంటాడు, ఇక్కడికి వచ్చి పెద్ద కంపెనీలో పని చేస్తున్నాను అని చెప్తాను. కోటిరెడ్డి మీరు చెప్పండి, ఇలాంటి సందర్భాలు ఇప్పుడు మీరు ఎదురవలేదు మీకు? ఖచ్చితంగా ఉంటాయండి. సార్ చెప్పేది ఎక్స్పీరియన్స్ తోటి 500 పెళ్లి అంటే తక్కువ నెంబర్ ఏం కాదు. ఇప్పుడు అవి ముందుగానే వాళ్ళ వివరాలు తీసుకునేటప్పుడు మాకు ఉన్న ఈ 15 years లో కొంత మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా మంది పరిచయం ఉంటారు. ఎవరైనా ఏదైనా ఒక జాబ్ లో జాయిన్ అయ్యారు లేకపోతే ఇదంటే సార్ చెప్పినట్టు తల్లిదండ్రులు ఏదైతే నిర్వర్తించాలి, వాళ్ళు ఎంక్వైరీ చేయాలంటున్నారో అది మీరు చేసిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? అంటే అబద్ధం అనిపించడం కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఉంటాయండి. మా దగ్గరికి వచ్చినప్పుడు అవి అసలు టేకప్ చేయము. అవి ముందుగానే వాళ్ళు రాసేటప్పుడే సగం మంది మా అప్లికేషన్ రాసి సగం మంది వెనక్కి వెళ్ళిపోతుంటారు, వద్దు ఇన్ని వివరాలు అయితే మేము అని. అట్లా ఉండేవాళ్ళే మాకు వస్తారు. కొంత స్క్రూటినీ మీ దగ్గర ఉండొచ్చండి. కానీ మొన్న మా దగ్గరకు ఒక కేసు వచ్చింది కరెక్ట్ గా 5 రోజుల క్రితం. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పాపం అక్కడ కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు, చుట్టాలో బంధువులు, పిల్లల ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఎంక్వైరీ చేసుకునే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి, పూర్తిగా లేకపోయినా. కానీ వీళ్ళు అసలే చేసుకోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు. ఎంత డబ్బు, బంగారం, అట్టహాసంగా అంతా కలిపి ₹1 కోటి ఖర్చు పెట్టి పెళ్లి చేశారండి పిల్లకి. ఇచ్చినవి కావచ్చు, ఖర్చు పెట్టినవి కావచ్చు. తీరా అక్కడికి వెళ్తే ఆ అబ్బాయి హోటల్లో పనిచేస్తున్నాడు. అంటే నా ఉద్దేశం హోటల్లో పనిచేస్తున్నారా, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇష్యూ కాదు. ఇప్పుడు హోటల్లో పనిచేస్తున్నామని చెప్తే అమెరికాలో హోటల్లో పనిచేస్తున్నాడు అని కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ఇష్టపడి ఇచ్చేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కదా నేను అనేది అదే. ఇప్పుడు అమెరికాలో పెట్రోల్ బంక్ లో హోటల్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అదే చెప్పి నువ్వు ఎవరినైనా నీకు ఇష్టపడి చేసుకుంటే వేరండి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పితే దానికి తగినట్లుగా వీళ్ళు ఖర్చు పెట్టుకుని అట్టహాసంగా చేసుకున్నాక అక్కడికి ఆ అమ్మాయికి 1 నెల రోజులు వాడు ఏదో చెప్పాడు. ఆఖరికి అమ్మాయి నేను వస్తాను మీ ఆఫీస్, నాకు ఒకసారి చూపించండి, ఎందుకో అనుమానం వచ్చాక. అమ్మాయి ఒత్తిడి తట్టుకోలేక వాడు నిజం చెప్పేశాడు. చెప్పాక అప్పటికే ఆ పిల్ల కన్సీవ్ అయింది.
ఇక ఆయన అది తెలిసాక ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది, అమ్మాయి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఇక అక్కడ ఇష్యూ ఏం చేయాలని వాళ్ళు పేరెంట్స్ అంటే మీరు చెప్తున్న ఈ ఉదాహరణలో అంటే రియాలిటీకి దగ్గరగా ఉండడం అనేది ఇక్కడ కీ పాయింట్ గా కనిపిస్తుందండి. ఎవరు రియాలిటీకి దగ్గరగా ఉండాలి? అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ఎలాంటి హార్డ్ వర్క్ చేసే ఇంజనీర్, ఇది ముఖ్యంగా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకొని తిరిగి వద్దాం మ్యామ్. లెట్స్ గో ఫర్ షార్ట్ బ్రేక్. స్వదేశాల్లో పెళ్లిళ్ళు, విదేశాల్లో విడాకులు, ఇదే అంశంపై చర్చిస్తున్నాం. ఫారెన్ మ్యారేజెస్ అంటూ మనతో పాటు సంధ్య గారు ఉన్నారు, అలాగే రెడ్డన్న గారు, కోటిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. రెడ్డి గారు చెప్పండి. సో మేడం ఇంతకు ముందు మాట్లాడారు. సో సాఫ్ట్వేర్ అంటే ఏ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ఎలాంటి హార్డ్ వర్క్ చేసే ఇంజనీరు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ దీని అంతట్లో తల్లిదండ్రులు ముఖ్యంగా వీళ్ళ పాత్ర, ముఖ్యంగా వాళ్ళ గురించి మాట్లాడాలండి. ఎందుకు అంటే ఒక రకమైన ఒక మేనియా లాగా విదేశాల్లో సంబంధం అనగానే తాతకు మించి అప్పులు చేయడం కానీ, ఇంతకుముందు మేడం చెప్పినట్టు మనకి మించిన దానికంటే పోవడం కదా, అలాంటి అది తగ్గించుకుంటే కనుక ఇలాంటివి తగ్గించవచ్చు. ఇప్పుడు ఇండియాలో అంటే సాఫ్ట్వేర్ అక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఇండియాలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈక్వల్ గా సంపాదిస్తున్నారు. అండ్ బేసిక్ అంటే ఇప్పుడు మనం 80s 90s గురించి మాట్లాడితే ఆ డిఫరెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు అమెరికాకి ఇక్కడికి పెద్ద తేడా కూడా లేదు. తేడా లేదు. ఇంకోటి ఏమిటంటే మీకు అక్కడికి పోయి ఏదైనా జరిగితే ఏమి చెప్పుకోలేని పరిస్థితి చాలా విషయాలలో. ఇప్పుడు H1 వీసా కింద పోయి ఆమె అక్కడ ఉండి 2 రోజులు అయిన తర్వాత ఇక్కడ పంపించేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి, ఇప్పుడు సంధ్య గారు చెప్పినట్టు వెనక్కి తిరిగిపోయే అవకాశం ఉండదు, వీసాను రాదు. మళ్ళీ దానికి వీసా ప్రాసెసింగ్ చేయాలి, మళ్ళీ అక్కడ ఉండడానికి అన్నిట్లో ఇబ్బందిదైన చాలా చాలా కష్టం. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఒక నలుగురిని పిలుచుకుపోయి అక్కడ ఏదైనా కూర్చోబెట్టి పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ చేద్దామన్నా 10 లక్షలు పోతుంది. ఆ 10 లక్షలు ఇచ్చే స్తోమత ఎక్కడ నుంచి? పంచాయతీ అనే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. పెద్దల్ని ఇప్పుడు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి పెద్దల్ని గౌరవించేది ఎక్కడన్నా చూస్తున్నాం సంధ్య గారు? అవకాశమే ఉండదు. వాడు కేర్ చేయడు. వాడు మన పోలీసుల్ని, మన చట్టాలని, మన సిస్టమ్ ని కూడా కేర్ చేయడు. వాడు అక్కడ ఉన్నంత వరకు ఏమనుకుంటాడంటే ఇండియన్ లాస్ నన్నేం బిక్తాయి, నన్ను ఎవరేం చేయలేరు. ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఇప్పుడు గ్రౌండ్ ఉంది, విడాకులుగా అన్ని గ్రౌండ్లు ఉంటాయి. ఇప్పుడు మన దేశ చట్టాలు వేరు. అంటే ల్యాబ్ ది ల్యాండ్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఆ దేశంలో అది ఇంకోటి. ముందు పిల్లనిచ్చేక ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి డెఫినెట్ గా కనుక్కోవాలి. తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అతను ఎవరితో ఉంటున్నారు, ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ఉంచుకొని అక్కడ లైవ్ రిలేషన్స్, మ్యాక్సిమం లైవ్ రిలేషన్స్ ఉంటున్నాయి. అప్పుడే పెళ్లి చేసుకొని మళ్ళీ 2 ఏళ్ళు 1 ఇయర్ తర్వాత తల్లిదండ్రులకు తెలుకోకుండా విడాకులు ఇచ్చేసి పిల్లలు కన్నా సందర్భాలు కొల్లలు ఉన్నాయి. దీని గురించి ఆలోచన చేసి ఒకసారి ఎంక్వైరీ చేసి, ఏదో NRI సంబంధం అనగానే ఏమీ ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా పిల్లని గొంతు కోసే వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి. కానీ అట్లా ఆ విధంగా లేకుండా ఒకప్పుడు అయితే NRI అంటే చాలు వెళ్ళిపోయి అమెరికా సంబంధం అంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా ఎవరున్న అమ్మాయిని అక్కడ కట్టబెడితే ఆ అమ్మాయి విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. మనస్పర్ధలతో చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి ఇద్దరికి నచ్చక విడాకులు తీసుకుంటే ఎవరికి నష్టం లేదు. కానీ ఇక్కడ బలవంతంగా అంటే ఇప్పుడు సంధ్య గారు ఇంతకు ముందు చెప్పినట్టు 2 నెలలు అక్కడికి వెళ్ళానో లేకపోతే పుట్టింటికి వెళ్ళాను పంపించి వెంటనే విడాకులు నోటీస్ పంపిస్తే ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడే ఉండి అతను నా భార్యకి పడట్లేదు కాబట్టి నేను వేరే ఉంటున్నాను అని వెళ్ళిపోతే, అసలు ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయి ఉన్నాక ఆ తర్వాత నోటీస్ ఇస్తే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అక్కడ ఉన్న లాస్ ప్రకారం. మనలాగా వెళ్ళి నలుగురిని వేసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నా సరే, అన్నలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు కదా, ఉన్న నలుగురు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడడానికి లేదు. ఏదో ఈ తానాలు లేదా కొన్ని ఆర్గనైజేషన్ సపోర్ట్ తో కొంతమంది కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇంకొక ముఖ్యమైన యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆ అబ్బాయి వేరే అమ్మాయితో ఉన్నాడనో లేదా చెడ్డవాడనో ఇలా పంపించి వదిలించుకోవాలనుకుంటున్నాడనో అర్థమయ్యాక, పోనీ ఇద్దరు మ్యూచువల్ గా తీసుకుందాం అనుకుంటే, ఒకవేళ వాడు తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టడానికి రాకుండా ఉండటానికి వస్తే అరెస్ట్ చేస్తారేమన్న భయం ఉందా? వాడు వద్దనుకున్నాడు అనుకోండి, పాపం వద్దనుకునే వాడిని వదిలించుకోవడానికి వీళ్ళు సరే ఇవాళ ఆడపిల్లలు కూడా వీటితో కుదరదు అనుకున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళందరూ కూడా ఏ బీటెక్ లో ఎంటెక్ లో ఇంకొక క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వీళ్ళ కెరియర్ పరంగా ఎదగాలనుకున్నా లేదా ఈ మ్యారేజ్ ని బ్రేక్ చేసుకుని ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా విడాకులు తప్పనిసరి. విడాకులు లేకుండా అమ్మాయికి లైఫ్ ఉండదు, కెరియర్ ఉండదు. అతనికి కెరియర్ లో బ్రేక్ ఉండదండి. కానీ ఈ అమ్మాయి ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి కెరియర్ లో బ్రేక్ ఉంటుంది. ఈవెన్ జాబ్లు రిజైన్ చేసి చేస్తున్న జాబులు ఇండియాలో
TCS లోనో ఇన్ఫోసిస్ లోనో సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. చేస్తూ కూడా వాళ్ళు రిజైన్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వద్దు అనుకున్నాక వాళ్ళు ఇండియాలో వాళ్ళు మ్యూచువల్ కి రారండి. చాలా కేసెస్ లో అబ్బాయిలు మ్యూచువల్ కి రావట్లేదు. ఈవెన్ అమ్మాయిలు మ్యూచువల్ డివోర్స్ అనుకున్నాక మా దగ్గర ఉన్న కేసెస్ లో 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి అబ్బాయిలు అసలే రాకుండా వాడు రాడు. ఇక అమ్మ చచ్చిపోయినా రాడు, నాన్న చచ్చిపోయినా ఎందుకంటే లా ఎందుకు ఈ సందర్భంగా నేను ఒక్కటి చెప్పాలండి. ఈ సందర్భంగా మొట్టమొదటిది చెన్నైలో బుక్ అయింది. తెలుగు వాళ్లే, కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్లే, చౌదరి కమ్యూనిటీకి చెందినటువంటి అబ్బాయి నరేష్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నిష్కారణంగా వద్దన్నాడు. ఆ తర్వాత అమ్మాయి పాపం ఫైర్ యాక్సిడెంట్ లో కూడా చనిపోయింది. అయితే ఆ కేసులో 1 నిమిషం మొట్టమొదటిసారిగా 1.5 years శిక్ష పడింది. ఆ అబ్బాయి అసలు దేనికి రాకుండా ఎగ్గొడితే ఇక చాలా రోజులు అయిపోయింది, అమ్మాయి కూడా చచ్చిపోయిందని వస్తే చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగంగానే పెండింగ్ వారెంట్ ఉండబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. వరదల టైంలో నెల రోజులు అతను జైల్లో ఉన్నాడు బెయిల్ రావడానికి, చెన్నై మద్రాసు బెయిల్లో. ఇప్పుడు 1.5 years శిక్ష పడింది. అట్లా మొత్తం 3 కేసుల్లో, ఆంధ్రప్రదేశ్ లో 2 కేసుల్లో పడ్డాయి. మన జర్నలిస్ట్ సీతారాం రాజు గారి అమ్మాయి చాలా కేసెస్ ఉన్నాయి. వాటిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? 2-3 కేసులు ఇన్ని వేలు. లెట్స్ టాక్ విత్ హిమ్. దామోదర్ రెడ్డి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. దామోదర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ టాపిక్. ఐ అప్రిషియేట్ సాక్షి అండి ఫర్ దిస్ ఎక్సలెంట్ టాపిక్ యూ హావ్ చూజన్. చెప్పండి సార్. చాలా ఎక్సలెంట్ టాపిక్ అండి. సంజయ్ గారు 100% సంజయ్ గారు చెప్పే దాంట్లో చాలా చాలా కరెక్ట్ ఉందండి. పెట్రోల్ పంపులలో మరి హార్డ్ జాబ్స్ అంటారు, హార్డ్ జాబ్స్ చేసే వాళ్ళకు వీసా స్టేటస్ ఉంటుందండి. అటువంటి వాళ్ళకు అమ్మాయినిచ్చి కూడా అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడతారండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 498 కేసెస్ ఫైల్ చేసినప్పుడు ఇండియన్ ఎంప్లాయర్స్ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇమీడియట్ గా జాబ్ నుంచి ఫైర్ చేసినా లేకపోతే వాళ్ళని ఇండియాలో ప్రొడ్యూస్ చేసేటట్టు చేయాలండి. అది లేదు మన లా సిస్టమ్ లో. దట్ వీఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ హియర్. మన దగ్గర సంజయ్ గారు చెప్పినట్టు చాలా కేసెస్ ఉన్నాయండి. అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇండియా దే ఆర్ నెవర్ టర్నింగ్ బ్యాక్ ఇఫ్ దేర్ ఇస్ ప్రాబ్లమ్ విత్ ది వైఫ్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్. అందుకని మన ఇండియా లా సిస్టమ్ లో ద మూమెంట్ దేర్ ఇస్ ద కేస్ బుక్ 498 బుక్ చేసినప్పుడు దే షుడ్ బి ప్రొడ్యూస్డ్ in the court in the Indian court. రైట్ సార్. ఇప్పుడు 498 మీదే చాలా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు 400 498 అనేది లేదు. స్టేషన్ బెల్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. రైట్. ఇదివరకు లాగా లేదు 498. అందుకనే దేర్ షుడ్ బి సమ్ ప్రొవిజన్ ఇన్ ద లా. ఇప్పుడు ఏది కూడా మిస్యూజ్ చేస్తే కనుక ఇలాగే అవుతుంది సార్. అది మిస్యూజ్ చేయడం వల్లే కోర్టు ఈ విధంగా అభిప్రాయపడడం జరిగిందని కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగానే ఎన్ఆర్ఐస్ కి అబ్సల్యూట్లీ హీస్ ఫ్రీ ఆన్ హిస్ ఓన్. సంజయ్ గారు చెప్పినట్టు ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లా. 6 months if they are apart, then they can take divorce. But that's okay. Can status అయిపోతే ఏం చేయలేమండి. ఒక్కసారి స్టేటస్ పోతే we cannot save anybody in that land. కరెక్ట్ అండి. రెడ్డి గారు చాలా సమస్యలు అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు లేకపోతే దామోదర్ రెడ్డి గారు కూడా అన్నట్లు ఒకవేళ ప్రాబ్లం వచ్చినట్టయితే కనుక అమ్మాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు లీగల్ గా అక్కడ ఫైట్ చేయలేరు. నెంబర్ 1, వాళ్ళకి చేయాలంటే వీసా ఉండదు. వీసా రావాలంటే ప్రాసెస్ తక్కువది కాదు. అలాగనే అతన్ని ఇక్కడికి రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఎంతవరకు జారీ చేయాలి? ఇప్పుడు ఓన్లీ లుక్అవుట్ సర్క్యులర్ ఉంచారు. రెడ్ కార్నర్ నోటీస్ 2 ఏళ్లు ఉంచారు. దానివల్ల చాలా మంది భయపడ్డారు, చాలా సెట్ అయిపోయినాయి. అయితే విడాకులో లేకపోతే కలిసి ఉండడమో అది కూడా తీసేశారు. అక్కడున్న ఎన్ఆర్ఐలు అందరూ కలిసి వీళ్ళు ఏమైనా అంతర్జాతీయ డాన్లా దొంగల రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. రెడ్ కార్నర్ నోటీస్ అయితే ఉంది కానీ బట్ నాట్ టు ది నార్మల్ అఫెన్సెస్. ఈ వీళ్ళకి లేదు. నేను చెప్తుంది 498. మనం పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాం. 2 years ఉండింది. 2 years ఉంది. దీనికి 10 ఏళ్ల పోరాటం అండి. మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ అండ్ ఇండియన్ అఫైర్స్, 9th floor చాణక్యపురి, అక్బర్ భవన్, న్యూఢిల్లీ. అడ్రస్ తో సహా చెప్తున్నారు. మనోజ్ అని ఉన్నారు మేడం, ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయన ఇష్యూ ఏంటో తెలుసుకుందాం. మనోజ్ గారు నమస్తే అండి. చెప్పండి. చూస్తుంటారు మీరు ఫ్యామిలీ మన ఫారెన్ మ్యారేజెస్ అంటూ స్వదేశాల్లో పెళ్లిళ్ళు విదేశాల్లో విడాకులు అని మాట్లాడుతున్నాం. ఓకే, మీరు చర్చ చూస్తుంటే కనుక మీరు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. నేను చూడట్లేదండి, బయట ఉన్నారా? ఓకే, బయట ఉన్నారా మీరు? రైట్. ఇప్పుడు స్వదేశాల్లో పెళ్లిళ్ళు విదేశాల్లో విడాకులు అనే అంశం మీద చర్చిస్తున్నామండి. సో అక్కడ అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడం వరకు ఓకే, ఆ తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో తర్వాత బయటపడుతోంది. అమ్మాయిల్ని వేధిస్తున్నారు, వాళ్ళు చివరిగా ఇండియాకు వచ్చేయడం జరుగుతుంది. అత్యాశతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేయటం, ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవటం అనే దాని గురించి మాట్లాడుతున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఏదైనా స్పందిస్తారు అది మీద? పర్సెంటేజ్ ఎంత ఉందండి అట్లా సఫర్ అయ్యే వాళ్ళు? ఏమంటారు? సఫర్ అయ్యే పర్సెంటేజ్ ఎంత ఉంది?
సఫర్ అయ్యే పర్సెంటేజ్ 10% అని చెప్తున్నారు, దానికంటే ఎక్కువే ఉందని ఇక్కడ పెద్దలు కూడా అభిప్రాయపడ్డారు. కాల్ కట్ అయిందండి. సో అది నేను చెప్పాలనుకుంటారు, చెప్పలేకపోతున్నారు. సార్ చెప్పండి. సో దీని అంతట్లో మ్యారేజ్ బ్యూరో వీళ్ళ రోల్ ఏ మేరకు ఉంది? సో ఈ విధంగా జరిగిన సంఘటనలో మీరు ఏదైనా మీరు చేయగలరా? చెప్పేది అంత ప్రాబ్లం వచ్చినాక అసలు ప్రాబ్లం రాకుండా ఏం చేయాలనేది మెయిన్ అండి. ప్రికాషన్ ఒక మ్యారేజ్ ప్రికాషన్ ఏంటంటే ఎక్కువ తెలుసుకోవడం. ఏదో వాళ్ళు వచ్చింది ఒక 2 వీక్స్కో 3 వీక్స్కో లీవ్లో వస్తారు. ఫస్ట్ వీక్ అంతా ఫ్రెండ్స్తో తిరుగుతారు. నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మీరు ఎప్పుడు చేయలేదంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నారు కదా, అది మీకు అసలు మేము అబద్ధం ఆడటానికే లేకుండా దీంట్లో ఉంటుంది. ప్రతి కాలంలో వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అబద్ధాలని మీరు నోట్ చేసుకుంటారు. సో ఒక రకంగా ఏముండదండి, ప్రతి వాళ్ళకి ఒకరికి రిఫరెన్స్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ లో కనుక్కుంటూ ఉంటాం. అంత టైం కేటాయిస్తారా మీరు? ఉంటుందండి 5%. ఇప్పుడు యుఎస్ లోనే నేను లాస్ట్ 2 months నుంచి యుఎస్ లోనే ఉన్నాను. 20 states తిరిగి ఉన్నాం. నాతో పాటు సాక్షి 2 months లో 20 states అంటే మీరు ఎంత స్పెండ్ చేస్తుంటారు? అంటే మా క్లయింట్స్ కదండి, బయట వాళ్ళతో నాకు ఇది లేదు కదా. మేము ఎవరైతే చూస్తున్నామో ఆ పర్టికులర్ గా ఆ మ్యాచ్ వాళ్ళ కోసం. అసలు ఇక్కడ ఒక అమ్మాయి తల్లిదండ్రులు మీ దగ్గరికి వస్తే అసలు ముఖ్యంగా మీరు ఏం రెఫర్ చేస్తారు? డిడ్ యు ఎవర్ దేర్ వాజ్ అ టైం మీరు వాళ్ళకి ఎందుకంటే ఎన్ఆర్ఐ సంబంధాలు ఇలా జరుగుతున్నాయి? లేదండి, ప్రతి చోట మంచి చెడు రెండు ఉంటుంది. ఎన్ఆర్ఐ అంటే మంచి చెప్పడంలో తప్పులేదు సార్, కానీ చెడు గురించి కూడా అవాయిడ్ చేస్తారా మీరు? ఖచ్చితంగా చెప్తామండి. చిన్న బ్రేక్ తర్వాత చూద్దామండి. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడు. లెట్స్ గో ఫర్ షార్ట్. ఫారెన్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాం. అవి ఫెయిల్ అయ్యే సందర్భాలు ఏంటి, అసలు ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది, అలా కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా మాట్లాడుతున్నాం. కోటిరెడ్డి గారు చెప్పండి. సో ప్రికాషన్స్ గురించి ఇంతకుముందు మాట్లాడుతున్నారు, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి అమ్మాయి తల్లిదండ్రులు? అసలు అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులు కూడా తీసుకోవాల్సిన సందర్భాలు ఏమైనా ఉంటాయి? ఏ విధంగా చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మంది ఎంఎస్ కోసం వెళ్ళి అక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకు కాల్ చేసి యుఎస్ సంబంధం కావాలంటారు. యుఎస్కి వెళ్తే నెక్స్ట్ ఏంటి, ఎట్లా వెళ్ళగలరు, ఆడ ఎట్లా ఉంటుంది, వీళ్ళకి వీసా ఎట్లా ఉంటుంది, ఆడ లివింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, వీళ్ళకి ఏదో 2 ఫోటోల అంటే ఇవాళ రోజుల్లో యుఎస్ లో లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది పెద్ద సమస్య కాదండి. అక్కడ ఉండేది పార్ట్ టైం జాబుల్లో ఉంటుంది, పర్ అవర్ బేసిస్ లో ఉంటుంది. వీళ్ళు ఏదో శాలరీ రాస్తారు. ఆ జాబ్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ పోవచ్చు, ఫ్రైడే ఈవినింగ్ కే పోవచ్చు. కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఏది కూడా పర్మనెంట్ కాదు అమెరికాలో. ఒక్క విషయం అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే రెడ్ అన్న గారు తల్లిదండ్రులు చేయాల్సిన ఎంక్వైరీ అని ఆయన ఏదైతే అన్నారో అది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం అని కాదు. దట్ లెట్స్ సే దట్ ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, వెరైజన్ లో ఒక ఎంప్లాయీ జాబ్ చేస్తున్నాడు, అతని పేరోల్ ఏంటి, అతని పేరోల్ స్లిప్ చూస్తే తెలిసిపోతుంది, ఎన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నాడో తెలిసిపోతుంది. అది మీరు ఒక శాంక్టిటీ అది మీరు క్రియేట్ చేస్తున్నట్టే కదా, అది ఎందుకు చేయలేకపోతున్నారు? అందుకనే మాకు ఇప్పుడు వెరిజన్లు అంటే వెరిజన్లు అన్ని ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. పేరోల్ అనే స్లిప్ లో మనలా కాదండి, ఇక్కడలా కాదు, అక్కడ ఇచ్చే పేరోల్ దాంట్లో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు, ఎంత డాలర్స్ వస్తున్నాయి, ట్యాక్స్ కి ఎంత కడుతున్నాడు అంత వచ్చేస్తుంది. దానివల్ల మనకు తెలుసు. మా దాంట్లో అది నెట్ శాలరీ ఎంతనే తీసుకుంటాం. వాళ్ళకి శాలరీ ఎంత, కన్సల్టెంట్ కి ఎంత కడతారు, వీళ్ళకి ఎంత పోతుంది, అది ఎప్పుడు వరకు ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోతే మళ్ళీ మూవ్ అయిపోవాలండి. ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది. వీళ్ళేంటి వెళ్ళగానే ఆయనకి జాబ్ లేదు అంటారు. ఆ వారంలో కూడా పోవచ్చు. అక్కడ జాబ్ అవి ఒక్కటే ఫ్యాక్టర్స్ అండి. అంటే పర్సనాలిటీ అంటే మనిషి ఏ విధంగా స్వభావం ఏ విధంగా ఉంది ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారనే చెప్పే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. పలాంది మనకు చెప్పారు, అది అటు చేయడం లేదు, అది ఎప్పుడు వరకు ఉంటుంది అనేది అందరికి. ఇప్పుడు మీ దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ అంటే చాలా అంటే అట్రాక్టివ్ గా అనిపించింది నాకు ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్ ట్రెడిషనలా లేకపోతే సాఫ్టా, మోడర్న్, బ్రాడ్ మైండ్ ఆర్ ఫుల్లీ వెస్టర్న్? వాళ్ళు ఏ అలవాట్లు ఉన్నాయి, వీళ్ళు దానికి ముందుగానే తెలుసుకోవాలి. అది ఎందుకు అవసరం అంటే అది అవసరం. అక్కడికి వెళ్ళినాక కూడా నేను జస్ట్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నానంటే అక్కడికి వెళ్ళాక కూడా ఒక అతనేమో చాలా టూ మోడర్న్ గా ఉంటాడు, ఇక్కడేమో కొంత ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు అనుకో, అక్కడ ఒక్క నిమిషం అండి, అది ఇక్కడ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చూసుకోవాలి, ఇద్దరు కుటుంబాల వాళ్ళు కూడా చూసుకోవాలి. ఆ అబ్బాయి టూ మోడర్న్ గా ఉంటే టూ మోడర్న్ భావాలు కలిగిన అమ్మాయిని చేసుకోవాల్సిన బాధ్యత ఆ అబ్బాయికి. ఇప్పుడు మేడం సారీ టు ఇంటరప్ట్ యూ, చాలా మోడర్న్ గా ఉండి చాలా కాలంగా అమెరికాలో ఉంటూ అమెరికనైజ్డ్ అయిపోయిన ఒక అతను అంటే ట్రెడిషనల్ గా ఉండే భారతదేశం అమ్మాయిని చేసుకోవాలనుకోకూడదా? ఒక్క నిమిషం, అతను అట్లా చేసుకోవాలని కోరికతో నాకు ట్రెడిషనల్ వైఫ్ కావాలని కోరుకుంటే చాలా సంతోషం. అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మనం ఎవరు జడ్జిమెంటల్ గా ఉండడానికి, కానీ అతనికి ట్రెడిషనల్ గా ఉండాలి అనుకునే అమ్మాయి కోరుకుని అతను చేసుకుని వాళ్ళు అడ్జస్ట్ అయితే ప్రాబ్లం లేదు.
కానీ అతను ఏం చేస్తాడంటే మోడర్న్ గా నువ్వు ఉండాలి, నువ్వు మోడర్న్ గా ఇట్లా డాన్స్ చేయాలి, మందు తాగాలి, ఇవన్నీ మాట్లాడినప్పుడు అడ్జస్ట్ కాని కేసెస్ కొన్ని ఉన్నాయి. అది ఇంకా ముందుగానే కొన్ని అడిగితే కేసెస్ better ఏంటంటే అండి. ఇప్పుడు వాళ్ళు ఇంకా కొన్ని కేసెస్ ఏంటంటే compatibility-లో మెయిన్లీ కంపాటబిలిటీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇంకా కొన్ని కేసెస్ లోనేమో అతను అక్కడ ఉన్న చాలా ట్రెడిషనల్ గా ఉంటాడు, అది అతను ఎక్కడ ప్రొజెక్ట్ చేయడు. అమెరికాలో ఉన్నాడు, అక్కడ సిటిజన్ అవుతున్నాడు, గ్రీన్ కార్డు హోల్డర్ కాబట్టి వీళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో చేశాక అక్కడికి వెళ్ళాక నువ్వు మంగళగౌరి వ్రతం, ఇంకా అదొకటే కాదు, చాలా కంట్రోల్డ్ గా, చాలా ట్రెడిషనల్ గా. ఈ అమ్మాయి కొంత స్వేచ్ఛగా ఉండాలనుకునే అమ్మాయి, లేదా చదువుకుని ఇక్కడ పిల్లలు కూడా స్వేచ్ఛగానే ఉంటున్నారు కదా, మరి ఇక్కడ ఏమి ఎటు పోకుండా ఫ్రెండ్స్ తో వెళ్ళకుండా ఏం లేరు కదా. సో ఈ అమ్మాయికి అతని అభిప్రాయాలు తెలియదు, తను ఎలా ఇక్కడ ఆలోచిస్తుందో అలాగే ఇంకా అమెరికాలో ఉన్నాడు, మోర్ మోడర్న్ గా ఉన్నాడు అనుకుంటారు. ఇక్కడ నేను లెట్ మీ కంక్లూడ్ దిస్, అతను ఎలాంటి భావాలతో ఉన్నాడో అలాంటి భావాలు కలిగిన అమ్మాయిని చేసుకుంటే బెటర్. కానీ అతను ట్రెడిషనల్ గా ఉండి మోడర్న్ అమ్మాయిని చేసుకున్నా అట్రాక్షన్ ఉండదు, పాడు ఉండదు, ఆ తర్వాత గొడవలే ఉంటాయి. కాబట్టి వాడు ఒక అతను ఏమంటాడంటే, నేను ఇండియా నుంచి నిన్ను ఎందుకు చేసుకోవాలి, ఇక్కడ నాకు అమ్మాయిలు దొరకరా, నువ్వు ట్రెడిషనల్ గా ఉంటావనే చేసుకున్నాను. ట్రెడిషనల్ అంటే ఏంటి, అక్కడ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మంగళసూత్రాలు వేసుకోవడానికి వీల్లేదు, అక్కడ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అనేక డ్రెస్ కోడ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవేవి లేని రిస్ట్రిక్షన్స్. అతను 24 గంటలు ఇంట్లో చాలా చాలా రెస్ట్రిక్షన్స్ తోటి, అంటే ఆ అమ్మాయికి అలవాటు లేని ఇవన్నీ కూడా చేయమని దాంతో డిస్ప్యూట్స్ అయ్యి దాంతో గొడవలు పడినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ స్వభావాలను బట్టి ఎంచుకోవడం అనేది మినిమం బాధ్యత. ఇప్పుడు చాలా మంది అంటే పిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత ఇలాంటి సమస్యలు వచ్చి మీ దగ్గరికి వస్తుంటారు, ముఖ్యంగా పోలీస్ దగ్గరికి వస్తారు, కేసులు పెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఏ విధమైన అంటే ఓరియంటేషన్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ కానీ ఫస్ట్ జనరల్ గా పెళ్లికి ముందే ఇద్దరు కంపాటబిలిటీ చూడాల్సిన అవసరం తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంది. ముఖ్యంగా వాడక్కడే ఉండి పెళ్లికి మాత్రమే వస్తాడు, లేదు అక్కడే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడే చేస్తాము అంటే అది కంపాటబిలిటీ వీలు కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని గురించి, ఇప్పుడు అబ్బాయి అమెరికాలోనే పుట్టి చదివినాడంటే మనం కనుక్కోలేము, ఇక్కడ చదివి ఉంటాడు, చాలా కాలేజీల్లో చదివి ఉంటాడు, అల్లరి చిల్లరిగా తిరిగి ఉంటాడు, తన్నులు తిరిగి ఉంటాడు, కేసులు బుక్ అయి ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ తల్లిదండ్రుల ముందు అంటే ఆ ఎన్ఆర్ఐ కాక ముందు ఇక్కడ ఇండియాలో ఉండి ఉంటాడు. సో అతని గురించి అతని స్నేహితులు అయితే ఉంటారు డెఫినెట్గా ఇక్కడ. అతని గురించి వాడు ఎన్ఆర్ఐ ఉన్నా కూడా ఇప్పుడు ఫేస్ టైంలో ప్రతిరోజు 10 సార్లు వాడు మాట్లాడుతూ ఉంటాడు, అరే అబ్బాయి నేను బీర్ తాగాను, తాగితే వామిటింగ్ వచ్చింది ఫస్ట్ డే రెండు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇక్కడ కనుక్కుంటే వాడి కంపాటబిలిటీ ఏంటి, వాటి లివింగ్ స్టైల్ ఏంటి, వాడు ముందుగా ఇక్కడ నార్కోటిక్ అడిక్ట్ అయ్యాడా, లేదు అక్కడ పోయిన తర్వాత అడిక్ట్ అయ్యాడా, ఇంకేమైనా చేశాడా, ఇక్కడ ఎవరైనా. ఇప్పుడు చాలా కొందరు నాకు తెలిసిన కేసుల్లో ఇక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి ముందు వెళ్ళిపోయింటే అమెరికాకి తర్వాత అక్కడ పోయి ఇద్దరు లివింగ్ రిలేషన్స్లో ఉండి ఇద్దరు తనలాడుకొని నువ్వు నాకు వద్దని చెప్పి మళ్ళీ నువ్వేందా నీకంటే ముందు 6 నెలల్లోనే 6 రోజుల్లోనే నేను పెళ్లి చేసుకొని వస్తాను, నేను ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ పాతది వచ్చి నేనే నీకు అంటే దీన్ని డిస్కార్డ్ చేసిన సందర్భాలు కోకోలో ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు చేయాల్సిన వ్యవహారం ఏమిటంటే వాడు ఇండియాలోనే పుట్టి పెరిగాడు కాబట్టి వాడేమిటి, వాడి తల్లిదండ్రుల వ్యవహారం ఏమిటి, వాడికి ఏముంది, అసలు వీడు మన అమ్మాయికి సూట్ అవుతాడా, కంపాటబిలిటీని గురించి ముందుగా వాళ్ళ ఫ్రెండ్స్ని, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని, తర్వాత వీడి ఆలోచనల్ని, వాడి ఆరోగ్యం, ఇంకా చాలా మంది ఆరోగ్య సమస్యలు ఉండి అమెరికాకు పోయి అక్కడ ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. సంధ్య గారు స్టేటస్ కనుక్కోవడానికే వీళ్ళు మొహమాట పడుతుంటారు, ఇంకా ఆరోగ్యం హెల్త్ ఇష్యూలో చాలా అంటే హెల్త్ ఇష్యూ అంటే బ్లడ్ టెస్ట్ చేసి చూపించారు కదా, చూపిస్తారంటే అది కూడా బ్లడ్ టెస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్, ఆరోగ్యం కూడా అంతే అవసరం కదా. ఈ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయా, అవసరం ఇక్కడే హెచ్ఐవి చేయించుకుని పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ పెళ్లిళ్ళకే. అదే కాదండి, ఇప్పుడు ఒక అబ్బాయికి ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటారు, అది అమ్మాయికి ఇష్టం ఉండదు, అది ముందే చెప్తే ప్రాబ్లం లేదు కదా. అదే మెయిన్, ఇప్పుడు అది వాళ్ళకి మెయిన్ ఉంటుంది. ఆ మెయిన్ అదే మా అప్లికేషన్ ఆ కాలం ఉందండి. ఇంతకుముందు లాసిక్ చేయించుకున్నారా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది ఓపెన్ చేయకపోతే అది మేము కూడా ఏం చేయలేము. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఆ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది 2 మ్యాచ్ల మధ్య ఉండాలా. అది ఇష్టమై చేసుకున్నాక వాళ్ళ ఇష్టం. అట్లాగే ఒక మైండ్ సెట్, ఒక స్వభావాలు ఉంటాయి, కొన్ని టేస్ట్లు ఉంటాయి, అవి కూడా మ్యాచ్ అవ్వాలండి. కల్చరల్ గ్యాప్స్ అనేవి ఒకే క్యాస్ట్ లో చేసుకున్నా
లేదా బంధువుల్లో రక్త సంబంధంలో చేసుకున్న కల్చరల్ గ్యాప్స్ ఉన్నవి విపరీతంగా కొట్టుకుని విడిపోతుంది. Exactly. సో ఆ కల్చరల్ గ్యాప్ అనే దాన్ని కూడా దే షుడ్ ఎక్స్చేంజ్. రైట్ మ్యామ్. సో మొత్తానికి ఇక్కడ ఏ ఒక్కళ్ళదో బాధ్యత కాదు, తల్లిదండ్రులది అలాగే మ్యారేజ్ బ్యూరోస్ది కాదు. సో ఎవరు కూడా ఎవరినైతే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పందా ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా ముందు తెలుసుకొని ఆ కంపాటిబిలిటీ దొరికిన తర్వాత ఇద్దరిది కుదిరిన తర్వాతే పెళ్లిళ్ళకి ముందుకెళ్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది పెద్దలందరూ అభిప్రాయపడడం జరిగింది. సో స్వదేశాల్లో పెళ్లిళ్ళు, విదేశాల్లో విడాకుల వరకు దారి తీయకుండా తగు జాగ్రత్తలు ముందుగానే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే కనుక ఆ విధంగా జరగవు అనేది వాళ్ళ చర్చ ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ మ్యామ్ చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.